రైతు భరోసా నిండా అవకతవకలే అంటూ విపక్షాల విమర్శలు ఓవైపు, ప్రభుత్వం ఆదుకోవాలంటూ కోటి ఆశలతో ఉన్న రైతాంగం మరోవైపు. ఇలాంటి పరిణామాల మధ్య సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుండడం ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని యావత్ రాష్ట్రం కేబినెట్ మీటింగ్ను ఇంట్రెస్టింగ్గా వాచ్ చేస్తోంది. ఇప్పుడు దానికి సంబంధించిన బ్రేకింగ్గా చూద్దాము. తెలంగాణ కేబినెట్ భేటీ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. రైతు భరోసాపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. రైతు భరోసా రూల్స్పై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసింది సబ్ కమిటీ. ఆ నివేదికను కేబినెట్ ముందు పెట్టనున్నారు సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క. కొత్త రేషన్ కార్డుల జారీ, ఆదాయ పరిమితిపైన కూడా చర్చించబోతున్నారు. సన్నబియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్లపైన చర్చించబోతుంది కేబినెట్. యాదగిరిగుట్ట దేవాలయానికి ప్రత్యేక బోర్డు పైన కూడా ఈ కేబినెట్లో చర్చిస్తారు. టీటీడీ తరహాలో పాలక మండలి ఏర్పాటుకు ప్రతిపాదనలు వస్తున్నాయి. కొత్త టూరిజం పాలసీ, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, సాగునీటి సంఘాలపై కూడా ఇందులో చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ నిర్ణయాలపై మరింత ఆసక్తి పెంచాయి మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు. కేబినెట్ భేటీ తర్వాత రైతులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్ ఒకటి ఉంది అంటూ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు ఆయన. ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉంది. కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ముఖ్యంగా రైతన్నలకి ప్రభుత్వ పక్షాన తప్పకుండా తీపి కబురు కూడా చెప్తాను అని రైతులకు ఇచ్చిన హామీలు కానీ, ఆడబిడ్డలకు ఇచ్చిన భరోసా కానీ, యువతకి ఇచ్చిన ధైర్యం కానీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధిలో చేయడానికి సిద్ధంగా ఉంది. మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? మొత్తం కేబినెట్ అంతా అటెండ్ అయ్యిందా? ఏమిటా అదిరిపోయే గుడ్ న్యూస్? రైట్, మరికొద్దిసేపట్లోనే కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం సచివాలయానికి చేరుకున్నారు. ప్రధానంగా మీరు అన్నట్టుగా రైతు భరోసానే ఈ సంక్రాంతి సందర్భంగా రైతులకు ఇచ్చే బోనాంజా అని చెప్పొచ్చు. ప్రభుత్వం కూడా, సీఎం కూడా గతంలోనే దీనిపైన ప్రకటించిన నేపథ్యంలో రైతు భరోసాపై కీలకమైన నిర్ణయాన్ని కేబినెట్ తీసుకోబోతుంది. రైతు భరోసా విధి విధానాలను ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఖరారు చేసిన నేపథ్యంలో దాన్ని కేబినెట్ ముందర ఉంచబోతుంది కేబినెట్ సబ్ కమిటీ. దానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసిన వెంటనే దానికి ఆమోద ముద్ర వేసిన వెంటనే రైతు భరోసాకు గ్రీన్ సిగ్నల్ రాబోతుంది. సంక్రాంతి సందర్భంగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు వెళ్ళనున్నాయి. దీంట్లో చాలా స్పష్టంగా రైతులకు ప్రభుత్వం ఇప్పటికే చెప్తుంది. ఇప్పటికే కొన్ని సూచనలు కూడా చేసింది. ఎలాంటి షరతులు విధించడం లేదు, ఎట్లాంటి లిమిటేషన్స్ పెట్టట్లేదు. సాగు చేసే ప్రతి భూమికి కూడా రైతు భరోసాను అందిస్తామనేది ప్రభుత్వం ఇప్పటికే సూచాప్రాయంగా చెప్పింది. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు 1,53,00,000 ఎకరాలు ధరణి పరంగా రిజిస్టర్ అయి ఉన్న భూమి వ్యవసాయ భూమిగా ధరణి పరంగా రిజిస్టర్ అయింది. దీంట్లో సాగు చేయని భూమి దాదాపుగా 20 నుంచి 25 లక్షల ఎకరాలు పోగా, అంటే 21,000 కోట్లు గతంలో రాళ్ళు రప్పలకు ఇచ్చారని, రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు క్రషర్స్కి ఇచ్చారంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన నేపథ్యంలో సో వాటి కాకుండా మిగతా వాటన్నింటికీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మెజార్టీ ఆఫ్ ద ఫార్మర్స్కి రైతు భరోసాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగానే దీన్ని చెప్పొచ్చు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హౌసింగ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఈ అంశాన్ని కూడా మనం క్రైటీరియాగా చూడొచ్చు. ఇక్కడ కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది ప్రభుత్వం అనేది కూడా పొంగులేటి కూడా చెప్పారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్లను సంక్రాంతి సందర్భంగా పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయడం కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో దానికి సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే ప్రభుత్వం రూపొందించిన నేపథ్యంలో సో వాటిని ఎలా అందిస్తాము, ఇంకా కొన్ని పెంచే అవకాశం కూడా ఉంది. వాటికి సంబంధించిన అంశం కూడా కేబినెట్లో డిస్కస్ చేయనున్నారు. ఇక టూరిజం పాలసీకి సంబంధించిన అంశం కూడా కేబినెట్లో డిస్కషన్ చేయనున్నారు. అట్లాగే టీటీడీ తరహాలో YTDA యాదగిరిగుట్ట టెంపుల్కి ఒక బోర్డును పెట్టాలని కేబినెట్ ఇంతకుముందే ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి యాదగిరిగుట్టలో ప్రకటించారు. సో దానికి సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. సో రేషన్ కార్డులు చాలా కీలకంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టింది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ప్రభుత్వం ఏర్పాటుకు ముందు. సో ప్రభుత్వం రాగానే తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పింది. సో 1 year అయిన నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డులను అందించాలనే నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ దానికి అప్రూవల్ చేయనుంది. కొత్త రేషన్ కార్డుల విధి విధానాలను కేబినెట్ ప్రకటించనుంది. సో అందరు మినిస్టర్స్ కూడా అటెండ్ అయ్యారు. మరికొద్ది సేపట్లోనే కేబినెట్ సమావేశం కాబోతుంది. రైట్ ప్రభాకర్.
ఇక మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర టెన్షన్ వాతావరణం కల్పిస్తోంది. బాలికల బాత్రూమ్ లో మొబైల్ కెమెరా పెట్టాడు ఒక దుర్మార్గుడు. విద్యార్థి సంఘాల ఆందోళనతో అక్కడ ప్రాంతమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. స్టాఫ్ రూమ్ నుంచి కెమెరా పెట్టినట్టు గుర్తించారు పోలీసులు. అయితే స్టాఫ్ రూమ్ పక్కనే ఉంది గర్ల్స్ బాత్రూమ్. సిద్ధార్థ్ అనే స్టూడెంట్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. ఆడపిల్లల్ని వెంటాడే అవే కళ్ళు కాలేజ్ హాస్టల్స్ లో తోడేళ్లు. వాష్రూముల్లో హిడెన్ కెమెరాలు. ఆడపిల్లలు మాన మర్యాదలతో ఆటాడుతూ నీచ నికృష్ట చేష్టలకు తెగబడుతున్నారు బద్మాష్ గాళ్లు. మొన్న గుడ్లవల్లేరు, నిన్న సిఎంఆర్ కాలేజ్, తాజాగా మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇలా వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కెమెరాలు పెట్టే ఈ మరో రోగానికి ఫుల్ స్టాప్ పడేదన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. స్కూల్ కాలేజీల్లో కంత్రిగాళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకునే చోట గలీజ్ పనులకు తెగబడుతూ దుర్మార్గులుగా మారుతున్నారు. మేడ్చల్ సీఎంఆర్ కాలేజ్ ఘటన మరొక ముందే మరో ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీలోని బాలికల వాష్రూంలో ఓ దుర్మార్గుడు మొబైల్ కెమెరా పెట్టి వీడియో రికార్డింగ్ చేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. ఇక వాష్రూంలో మొబైల్ను గుర్తించిన విద్యార్థినులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. కెమెరా పెట్టిన బద్మాష్ గాన్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. తమకు భద్రత కల్పించాలని వేడుకుంటున్నారు. ఇటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున కాలేజీ దగ్గరకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నేతలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఇక పాలిటెక్నిక్ కాలేజీలో తనిఖీలు చేసిన పోలీసులు గర్ల్స్ వాష్రూమ్స్ లో మొబైల్ పెట్టింది సిద్ధార్థ్ అనే స్టూడెంట్ గా గుర్తించారు. బ్యాక్లాగ్ పరీక్ష రాసేందుకు వచ్చి వాష్రూమ్ లో మొబైల్ పెట్టినట్లు తేల్చారు. భద్రత కల్పిస్తామని, ఎలాంటి ఆందోళనకు దిగద్దని విద్యార్థులకు సూచించారు పోలీసులు. ఇటు మేడ్చల్ జిల్లా సిఎంఆర్ కాలేజ్లోని గర్ల్స్ వాష్రూమ్స్ కెమెరాలు పెట్టి వీడియోలు తీసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఫింగర్ ప్రింట్స్ సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించాయి? దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా ఉమెన్స్ హాస్టల్లో కెమెరాల ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుల ఫోన్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే డిలీట్ చేసిన వీడియోలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఫింగర్ ప్రింట్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు పోలీసులు. కేసులో కీలకం కానున్నాయి ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్. ఇటు దర్యాప్తు ముమ్మరం చేశారు మహిళా కమిషన్ సభ్యులు కూడా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజ్, ఉన్న సిఎంఆర్ కాలేజ్, అసలు అమ్మాయిలకు భద్రత లేదా అనిపిస్తుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తే? అక్కడ కాలేజ్ యాజమాన్యం ఏం చెప్తుంది? సిఎంఆర్ ఇష్యూపై పోలీసులు ఎక్కడి వరకు వచ్చింది వాళ్ళ ఇన్వెస్టిగేషన్? అయితే ఇలాంటి ఘటనలు తెర మీదకి వచ్చినప్పుడు కాలేజ్ యాజమాన్యం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఏ కాలేజ్లో ఘటన జరిగినా సరే యాజమాన్యం తీరు మాత్రం ఒకే తరహాలో ఉంటుంది. ఈ ఘటన తెలిసి విద్యార్థినులు అందరూ బయటకు వచ్చి ఆందోళన చేస్తుండడంతో అక్కడ వాళ్ళ ఉద్రిక్తత మరింత పెరగకుండా ఉండేందుకు, వాళ్ళని శాంతపరిచేందుకు కాలేజీకి ఒక 2-3 డేస్ పాటు సెలవులు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితులు ప్రతి చోట కూడా చోటు చేసుకుంటున్నాయి. అంటే మొన్న సిఎంఆర్ కాలేజ్ కావచ్చు, ఈరోజు మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, ఇదే వ్యవహారం కొనసాగుతూ వస్తుంది. ఒకవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా హాలిడేస్ నేపథ్యంతో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్లో కూడా కొంతమంది ఈ విధంగా చేసి ఉండొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మాత్రం వీళ్ళందరినీ ఇళ్లకు పంపిస్తుండడంతో పోలీసుల విచారణకి కాస్త ఆలస్యమైనటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఈ సిఎంఆర్ కాలేజ్ ఘటనలో కూడా ఆల్రెడీ పోలీసులు 9 మందిని అనుమానితులని సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ని స్వాధీనం చేసుకున్నారు. సో వాళ్ళ సెల్ ఫోన్స్లో ఉన్నటువంటి డేటాను అంతా కూడా అనలైజ్ చేస్తున్నారు. ఇందులో అక్యూజ్డ్ ఎవరనేటువంటిది ఇప్పటికీ కూడా ఇంకా ఒక క్లారిటీ రానప్పటికీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి సీసీ కెమెరాస్తో పాటు అక్కడ బాత్రూమ్ దగ్గర ఉన్నటువంటి వెంటిలేటర్ పైన ఫింగర్ ప్రింట్స్ని సైతం చేసేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. అయితే అదంతా ఈజీ టాస్క్ కానప్పటికీ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్తో పాటు వీళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి మొబైల్ ఫోన్స్లో ఉన్నటువంటి డేటా కూడా కీలకం కానుంది. సో పోలీసులు అయితే మొత్తం సెల్ ఫోన్ డేటాతో పాటు వచ్చినటువంటి ఫింగర్ ప్రింట్స్ డేటాను ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు. ఇప్పటికే పలువురిని అనుమానిస్తున్నప్పటికీ ఇంకా వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మాత్రం పోలీసులు బయటకు చెప్పడం లేదు. రైట్.
టీడీపీ వర్సెస్ బీజేపీ, జనసేన వర్సెస్ టీడీపీ, కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉన్నాయి తాడిపత్రి రాజకీయాలు. ఒకదాని తర్వాత మరొకటిగా జరుగుతున్న రాజకీయ అంశాలలో హాట్ టాపిక్ గా మారింది తాడిపత్రి రాజకీయం. డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకల నుంచి తాడిపత్రి వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తాడిపత్రి జనసేన ఇన్ఛార్జి శ్రీకాంత్ రెడ్డి అరెస్టుతో అసలు తాడిపత్రిలో ఏం జరుగుతోందన్న ఆసక్తి నెలకొంది. తాడిపత్రి రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కేంద్ర బిందువుగా వివాదం నడుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో వైరం. అది మర్చిపోయేలోపే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో ఫ్లై యాష్ వివాదం. మరో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితో మాటల యుద్ధం. అది ముగిసేలోపే డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకల వివాదం రాజుకుంది. తాడిపత్రి జేసీ పార్కులో ఏర్పాటు చేసిన ఓన్లీ ఫర్ లేడీస్ న్యూ ఇయర్ వేడుకలకు మహిళలు వెళ్లొద్దని బీజేపీ నేతలు మాధవీలత, సాధినేని యామిని పిలుపునిచ్చారు. దీంతో భగ్గుమన్నారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆ మహిళా నేతలపై తనదైన స్టైల్లో బూతులతో విరుచుకుపడ్డారు. అటు బీజేపీ నుంచి సైతం జేసీపై ఘాటైన విమర్శల జల్లు కురిసింది. న్యూ ఇయర్ వివాదం కొనసాగుతుండగానే జనవరి 2వ తేదీన తెల్లవారుజామున జేసీ ట్రావెల్స్ కు సంబంధించిన 2 బస్సులు తగలబడ్డాయి. దీంతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి కూటమిలో మిత్రపక్షమైన బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో జగన్ కేవలం తన బస్సులను నిలిపేస్తే ఇప్పుడు బీజేపీ నేతలు ఏకంగా తగలబెట్టేశారని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నాయకుల కంటే జగన్మోహన్ రెడ్డి మంచివాడు అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు కూటమిలో చిచ్చురేపాయి. అధికార కూటమిలో ఉంటూ తమపై విమర్శలు చేయడం తగదన్న బీజేపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి తన వయసుకు తగ్గట్టు మాట్లాడితే మంచిది అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఈ రచ్చ కొనసాగుతుండగానే తాడిపత్రిలో మరో వివాదం మొదలైంది. కూటమిలో మరో పార్టీ అయిన జనసేన కూడా తాడిపత్రిలో పోలీసుల వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ నేతలను టార్గెట్ చేస్తే తాడిపత్రి జనసేన ఇన్ఛార్జి శ్రీకాంత్ రెడ్డి పోలీసులను టార్గెట్ చేశారు. గతంలో తామిచ్చిన ఫిర్యాదులపై ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని, దొంగలతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు శ్రీకాంత్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా పోలీసుల తీరు మారలేదని మండిపడ్డారు. ఈ క్రమంలో ఈ రోజు తన నివాసానికి వచ్చిన సీఐతో వాగ్వాదానికి దిగారు శ్రీకాంత్ రెడ్డి. దీంతో అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. అధికార కూటమిలో ఉన్న నేతనే పోలీసులు అరెస్ట్ చేయడం చూస్తుంటే తాడిపత్రిలో ఏదో జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. అసలు తాడిపత్రిలో ఏం జరుగుతోంది మా ప్రతినిధి నరేష్ వివరిస్తారు. నరేష్, అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు అయితే రోజు రోజుకి హీట్ ఎక్కుతున్నాయని చెప్పుకోవాలి. గత 2-3 రోజుల నుంచి తాడిపత్రిలో రాజకీయాలు స్థానికంగా కూటమి అసంతృప్తిని బట్టబయలు చేసిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన బస్సులు ఎప్పుడైతే దగ్ధమయ్యాయో ఆ సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో సీఎం వైఎస్ జగన్ ఉన్నప్పుడు తన బస్సులు నిలిపివేశారు తప్ప బీజేపీ నాయకుల్లా తగలపెట్టలేదు. ఈ విషయంలో కొంతలో కొంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు మీకన్నా అంటూ కూడా బీజేపీ నాయకులపై చేసిన విమర్శలు పెద్ద ఎత్తున దుమారం రేపాయని చెప్పుకోవాలి. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డికి అటు బీజేపీ నాయకులు కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. వయసుకి తగ్గ మాటలు మాట్లాడాలి, అందులోనూ ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఇవాళ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తగదు అంటూ కూడా అటు మంత్రి సత్యకుమార్తో పాటు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇతర బీజేపీ నాయకులందరూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి సూచించారు. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కూటమిలో అసంతృప్తి చాలా బట్టబయలైందని చెప్పుకోవాలి. అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీజేపీ నాయకులే నా బస్సులు తగలబెట్టారు కాబట్టి ఇక గతంలో అనేక నష్టాలు జరిగినాయి బస్సుల విషయంలో, ఇవాళ కొత్తగా పోయే నష్టం ఏమీ లేదంటూ కూడా బీజేపీ నాయకులపై అసంతృప్తితో పాటు ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. అయితే తాజాగా నిన్న కూడా తాడిపత్రి జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ రెడ్డి అటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలీసులు ఇంకా వైసీపీకి అనుకూలంగానే ఉన్నారు. గతంలో ఫిర్యాదు చేసినప్పుడు కూడా పోలీసులు కేసు నమోదు చేయాలి. ఇవాల్టి వరకు కూడా అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదంటూ కూడా అటు పోలీసులపై తీవ్ర స్థాయిలో ఘాటైన విమర్శలు చేశారు. ముఖ్యంగా తాడిపత్రిలో ఉండే పోలీసులు అయితే దొంగలతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారు అంటూ, అదేవిధంగా మీకు పని చేయడం ఇష్టం లేకపోతే ఇక్కడ పని చేయలేకపోతే ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోవాలంటూ కూడా జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి చేసినటువంటి హాట్ కామెంట్స్ కూడా అటు పోలీసుల్లో కూడా కాస్త విస్మయాన్ని గుర్తు చేసిందని చెప్పుకోవాలి. అయితే పోలీసులు ఎప్పుడైతే విమర్శించాడో శ్రీకాంత్ రెడ్డి, ఇవాళ ఉదయం తాడిపత్రి పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళి ఎందుకు మీరు ఆ స్థాయిలో విమర్శలు చేయాల్సి వచ్చింది, గతంలో ఇచ్చినట్టు ఫిర్యాదు ఏది నమోదు కాలేదు అంటూ వివరాలు కనుక్కునే ప్రయత్నం చేయగా కాస్త సిఐ సాయి ప్రసాద్కు అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డికి మధ్య కాస్త వాగ్వాదం కూడా జరిగిన నేపథ్యంలో సిఐ సాయి ప్రసాద్ జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కూడా తరలించే వరకు వచ్చింది. అయితే పోలీస్ స్టేషన్కు వెళ్ళిన తర్వాత
గతంలో అంటే ఎన్నికల సమయంలో టీడీపీ నాయకుల మీద అదేవిధంగా వైసీపీ నాయకుల మీద కేసులు నమోదయ్యాయి. ఏదైతే తాడిపత్రి అల్లర్ల సందర్భంలో నమోదయ్యో ఆ సందర్భంలో జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డిపై కూడా కేసు నమోదైన నేపథ్యంలో ఆ కేసు తాలూకు తాము పోలీస్ స్టేషన్కి పిలిపించామంటూ శ్రీకాంత్ రెడ్డికి చెప్పడంతో ఒక్కసారిగా ఆయన కూడా విస్మయానికి గురయ్యారని చెప్పుకున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో 6 నెలల క్రితం పెట్టిన కేసుకు సంబంధించి ఇవాళ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం ఏంటంటూ కూడా అప్పుడు అక్కడ పోలీసులపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద తాడిపత్రిలో కూటమి నేతల మధ్య మాత్రం కొంత అసంతృప్తి అయితే మాత్రం రగులుతున్న మాట స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ నాయకులపై విమర్శలు గుప్పిస్తుంటే అటు జనసేన నాయకులు పోలీసు అధికారులపై విమర్శలు గుప్పించడంతో మొత్తం మీద కూటమి అసంతృప్తి మాత్రం బట్టబయలిందని చెప్పుకోవాలి. రైట్ నరేష్. ఢిల్లీ శివార్లలో మళ్లీ కథం తొక్కారు రైతులు. కనౌరి బోర్డర్లో లక్షలాది మంది అన్నదాతలు ర్యాలీ చేశారు. 40వ రోజుకు చేరింది రైతు సంఘాల నేతల దీక్ష. రైతు సంఘాల నేత దల్లేవాల్ దీక్ష నవంబర్ 26 నుంచి మొదలైంది. దల్లేవాల్ పిలుపుపై కనౌరి బోర్డర్ చేరుకున్నారు రైతులు. కనీస మద్దతు ధర చట్టం కోసం కిసాన్ మహాపంచాయత్ ఈ ధర్నా నిర్వహిస్తోంది. ఢిల్లీ శివార్లలో అన్నదాతలు మళ్లీ కథం తొక్కారు. కనీస మద్దతు ధర చట్టంతో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం కనౌరి బోర్డర్లో కిసాన్ మహాపంచాయత్ నిర్వహించారు. లక్షలాది మంది రైతులు ఈ ర్యాలీకి హాజరయ్యారు. కనీస మద్దతు ధర చట్టంతో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాల నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ చేపట్టిన దీక్ష 40వ రోజుకు చేరుకుంది. పంజాబ్ హర్యానా సరిహద్దులో జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దల్లేవాల్ పిలుపుపై లక్షలాది మంది రైతులు కన్నౌరి బోర్డర్కు చేరుకున్నారు. కేంద్రం కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకొచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని దల్లేవాల్ ప్రకటించారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. రైతుల డిమాండ్ల కోసం నిరవధిక దీక్ష చేస్తున్న దల్లేవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయనకు వైద్య సాయం అందించాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే తనకు రైతుల సంక్షేమమే ముఖ్యమని, రైతుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమంటున్నారు దల్లేవాల్. తమ డిమాండ్లను పరిష్కరించాల్సింది కోర్టు కాదని కేంద్ర ప్రభుత్వం అని అంటున్నారు రైతులు. వెంటనే కేంద్రం చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. కేంద్రం మాత్రం రైతుల ఆందోళన విషయంలో కోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేసింది. రైతుల ఆందోళన కోసం దల్లేవాల్ దీక్ష చేపట్టడం ఇది 5వ సారి. అయినప్పటికీ కేంద్రం డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపడం లేదంటున్నారు రైతు సంఘాల నేతలు. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు లైవ్ ద్వారా. మహాత్మా, కేంద్రం డిమాండ్ల పరిష్కారానికి ఎందుకు చొరవ చూపట్లేదు? ఇన్నిసార్లు రైతులు ఆందోళన నిర్వహిస్తున్నా మరోవైపు ఇతర డిమాండ్లేంటి రైతులవి? రైతులు ప్రధానంగా చేస్తున్న డిమాండ్ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. ఇది తాము చేస్తున్న డిమాండ్ మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2021లో చేసిన హామీ కూడా. అప్పుడు రైతుల ఆందోళన విరమింపచేయడం కోసం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామంటూ హామీ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే స్వయంగా హామీ ఇచ్చారంటూ రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. దాని తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతం ఈ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేలాగా సిఫార్సులు చేసింది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు అన్నదే ప్రధానంగా రైతు సంఘాల నుంచి వస్తున్న ఆరోపణ. అయితే ఈ నేపథ్యంలో గత ఏడాది ఫిబ్రవరి నుంచే ఈ రైతు సంఘాల నేతలు పంజాబ్ నుంచి పెద్ద సంఖ్యలో ఢిల్లీకి ఒక మార్చ్ను తలపెట్టారు. ఆ మార్చ్ పంజాబ్ నుంచి హర్యానాలోకి ఎంటర్ అయ్యే మార్గం, అంటే పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఉన్న కన్నౌరి, శంభు ఈ 2 సరిహద్దుల్లో హర్యానా పోలీసులు రైతులను ఆపేశారు. దాంతో వారంతా కూడా అక్కడే నిలిచిపోయారు. ఢిల్లీ సరిహద్దులకు ఎవరు కూడా రాలేదు. ఢిల్లీ సరిహద్దుల నుంచి ఆ ప్రాంతం కనీసం 200 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే పంజాబ్ నుంచి హర్యానాలోకి ఎంటర్ అయ్యే చోటనే ఈ రైతులు ఆగిపోయి ఉన్నారు. అక్కడ కన్నౌరి బార్డర్లోనే 40 రోజుల క్రితం సంయుక్త కిసాన్ మోర్చా నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ తాను మరణించే వరకు, అంటే ఈ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సాధించే వరకు కూడా తాను పోరాడుతానంటూ ఫాస్ట్ అంటూ డెత్ నిరాహార దీక్షను, ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. అది ప్రారంభించి కూడా 40 రోజులైంది. 70 ఏళ్ల వయసులో ఉన్న నేత, అందులోనూ క్యాన్సర్ పేషెంట్. ఆయన 40 రోజులుగా ఈ నిరాహార దీక్ష చేపట్టడం వల్ల అనారోగ్యం పాలయ్యారు. ఆరోగ్యం చాలా వరకు క్షీణించింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందా అంటే కేంద్ర ప్రభుత్వం తాము
కోర్టు చెప్పినట్టుగా నడుచుకుంటాం. సుప్రీంకోర్టులో ప్రస్తుతం కేసు ఉంది. కోర్టు ఏం చెప్తే అలా వ్యవహరిస్తామంటూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి 2 రోజుల క్రితం వెల్లడించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు 40 రోజులకు చేరుకున్న నేపథ్యంలో రైతు సంఘాలంతా కూడా కిసాన్ మహాపంచాయత్ని నిర్వహించాయి. ఆ కిసాన్ మహాపంచాయత్ కోసం పంజాబ్లో నలుమూలల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో ఆ ఖన్నౌరి బార్డర్కి చేరుకున్నారు. అందుకే లక్షలాది మంది రైతులు మనకు అక్కడ కనిపిస్తున్నారు. అక్కడికి వచ్చే మార్గంలో కొంతమంది ప్రమాదాలకు సైతం గురయ్యి 3 రైతులు మరణించిన దుర్ఘటన ఈ ఉదయం చోటు చేసుకుంది. ఫాగ్ కండిషన్స్ నేపథ్యంలో రైతులు వచ్చే వాహనం ప్రమాదానికి గురై చనిపోయారు. ప్రాణాలు పోతున్నా సరే ఈ డిమాండ్ని సాధించుకునే క్రమంలో తాము వెనక్కి తగ్గేది లేదంటూ ఒక బలమైన సందేశం ఇవ్వడం కోసమే ఖన్నౌరి బార్డర్కి లక్షల సంఖ్యలో రైతులు చేరుకున్నారని మనం చెప్పవచ్చు. మరోవైపు జగదీష్ సింగ్ దల్లేవాల్ సైతం అదే మాట అంటున్నారు. తాను ప్రాణం పోయినా సరే ఈ డిమాండ్ సాధించి తీరతాను, చనిపోయే వరకైనా సరే పోరాడుతూనే ఉంటానంటూ ఆయన చెప్పుకుని వస్తున్నారు. మహాత్మా ఇక జనవరి 10 వైకుంఠ ఏకాదశి. ఇందుకోసం టీటీడీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఆ దిశగా టోకెన్ల జారీకి పటిష్ట చర్యలు తీసుకుంటోంది. తాజాగా టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మా ప్రతినిధి రాజు ఫుల్ డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, సామాన్య భక్తుల కోసం టీటీడీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది? అలాగే ఈసారి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏవి ఉండవు అని చెప్పేసి చైర్మన్ తెలియజేయడం జరిగింది. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ? అంటే ఖచ్చితంగా భక్తులకు సులభతర దర్శనం కల్పించాలనేది టీటీడీ లక్ష్యం. ఇందులో భాగంగానే పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకించి మాస్టర్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది. గత కొన్ని రోజులుగా వరుస సమీక్షలు ఈవో చేస్తున్నారు, అడిషనల్ ఈవో చేస్తున్నారు, జేఈఓలు చేస్తున్నారు. అంటే ఏ శాఖకు సంబంధించిన అధికారులతో అందరినీ సమన్వయం చేసుకొని ఈసారి పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టడం ద్వారా సులభతర దర్శనము భక్తులు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యము. టీటీడీ కూడా అదే రకమైన అడుగులు వేస్తున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది. అంటే 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి, ఆ తర్వాత ద్వాదశి, మొత్తం 19 వరకు కూడా అంటే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయి. కాబట్టి 10 రోజుల్లో దాదాపుగా 7 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించాలనేది టీటీడీ లక్ష్యం. అంటే ఈ లెక్కన ప్రతి రోజు 70,000 మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలనేది టీటీడీ లక్ష్యం. అయితే చాలా క్లియర్గానే 9 ప్రాంతాల్లో 94 కౌంటర్లను ఏర్పాటు చేసింది టీటీడీ. అది తిరుపతి, తిరుమలలో రోజువారీగా 40,000 టికెట్లను భక్తులకు అవకాశం కల్పించింది టోకన్లు జారీ చేయడానికి. ఈ మేరకు 10, 11, 12 ఈ 3 రోజులు మాత్రము వరుసగా అంటే 1,20,000 టికెట్లు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఏ రోజు టోకన్లు ఆ రోజు అంటే 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా ఏ రోజు టోకన్లు ఆ రోజే జారీ చేసి మొత్తం 7 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం కల్పించాలనేదే టీటీడీ లక్ష్యం. టోకను, టికెట్ ఈ రెండు లేకపోతే తిరుమలలో దర్శనానికి అనుమతించబోమని ముందు నుంచి టీటీడీ చెప్తుంది. కాబట్టి భక్తులు కూడా సహకరించాలని చెప్తున్నారు. మరోవైపు వీవీఐపీలు కానీ వీఐపీలు కానీ సిఫారసు లేఖలను అనుమతించబోమని ముందు నుంచి చెప్తోంది. మరోవైపు ఎవరైతే సిఫారసు లేఖలతో కాకుండా ప్రోటోకాల్ దర్శనాలతో వస్తారో వాళ్ళకు మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ 10 రోజులు పూర్తిగా ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేసింది. కేవలం ఏకాంతంగానే సేవలన్నీ కూడా టీటీడీ నిర్వహించబోతుంది. అయితే పూర్తిగా టీటీడీ ఈసారి ఒక పటిష్టమైన బందోబస్తు ద్వారా, పటిష్టమైన చర్యల ద్వారా సులభతరంగానే భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలనేది ఒకటైతే, మరోవైపు ఏర్పాట్ల విషయంలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు మైసూరు తరహా అంటే దసరా ఉత్సవాలు ఏ రకంగా మైసూరులో నిర్వహిస్తారో ఆ రకమైన విద్యుత్ దీప అలంకరణ, ఫలపుష్పాలతో ఆ రకంగా అలంకరించడం ద్వారా భక్తుల్ని విశేషంగా ఆకట్టుకోవాలి. వైకుంఠాన్ని తలపించే విధంగానే వైకుంఠ ఏకాదశికి తిరుమల ఉండాలి. ఆ రకంగా స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు భక్తులను ఆకట్టుకునే విధంగానే అలంకరణలు కూడా టీటీడీ చేయబోతోంది. ఎక్కడా కూడా సామాన్య భక్తుడికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసే పనులు అయితే టీటీడీ ఉన్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ కానీ ఈవో కానీ అప్పీల్ చేస్తున్నది ఒకటే, వీవీఐపీలు ఖచ్చితంగా సహకరించండి. సర్వదర్శనం చేసుకునే భక్తులకు టీటీడీ ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి 7 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకునే విధంగా వీవీఐపీలు రాకుండా ఉండే విధంగా వాళ్ళు సిఫారసు లేకుండా ఇవ్వకుండా ఉండాలని ఇప్పటికే విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా టీటీడీ సర్వదర్శనం చేసుకునే భక్తులకు హై ప్రియారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వైకుంఠ ఏకాదశికి తిరుమలలో కానీ తిరుపతిలో కానీ విస్తృతమైన ఏర్పాటు చేసింది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇవి 5 at 5 అప్డేట్స్. ఒక బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి టీవీ 9.